అండి అందరికీ నమస్తే. వెల్కమ్ టు సెల్యూట్ ఇండియా తెలుగు ఛానల్. నమస్తే అన్న, నమస్తే తమ్మి, నమస్తే అక్క, నమస్తే చెల్లి, నమస్తే దోస్తం. ఈ ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మీకు అప్డేట్స్ వెంటనే మీ మొబైల్కి, మీ ల్యాప్టాప్కి, మీ పీసీకి వచ్చేస్తాయి. మాకు సపోర్ట్ ఇవ్వండి. ఆ సపోర్ట్ తోటి మేము ఎంకరేజ్మెంట్ తోటి మరిన్ని వీడియోలు చేస్తామని మనవి చేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే జర తెలుసుకుందాంలే భాగంగా మన దేశంలోనే, మన దక్షిణ భారతదేశంలోనే అత్యధిక ఆస్తులు ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎవరు? అతను ఎమ్మెల్యేనా, ఎంపీనా? ఇంతకీ అతను ఎవరు అన్నదే మీ సందేహం కదా. సో ఈ వీడియోలో చివరి వరకు చూసి ఆయన ఎవరో తెలుసుకోండి, ఆయన వివరాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దేశంలోనే ఎన్నికల సమయంలో తన ఆస్తులు అత్యధిక మొత్తంలో చూపించినటువంటి, అంటే ఎన్నికల సంఘానికి తన ఆస్తులు అత్యధిక మొత్తంలో చూపించినటువంటి ప్రజాప్రతినిధి మరెవరో కాదండి, ఆయన పేరు డికే శివకుమార్. ఎవరైనా అంటే డైలీ పొలిటికల్ న్యూస్ చూసే వాళ్ళకి ఆ పేరు సుపరిచితమే, అందరికీ తెలిసిన పేరే. ఆయన కర్ణాటక ఎమ్మెల్యే. ఆయన కర్ణాటక బెంగళూరుకి సమీపంలోని కనకపుర అనే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజకీయ నాయకుడు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి డికే శివకుమార్ ఆస్తులు అన్నీ కావండి. 2018 ఎన్నికల్లో ఆయన తన ఆస్తుల్ని ఎన్ని కోట్లు అని చెప్పాడో తెలుసా? దాదాపు 840 కోట్లు ఆయన ఎఫిడవిట్ సమర్పించాడనమాట. ఎమ్మెల్యేకి పోటీ చేసినప్పుడు ఆస్తులు ఎన్ని ఉన్నాయో చెప్పాలి కదా. ఓపెన్గా అఫీషియల్గా తన ఆస్తుల్ని 840 కోట్లుగా చెప్పాడు. అఫీషియల్గానే ఇంత చెప్తే అన్అఫీషియల్గా ఇంకెంత ఉందో అని మీరు అనుకోవచ్చు. అది ఆఫ్ ది రికార్డ్గా ఆస్తులు, వెల్లడించలేని ఆస్తులు, చెప్పలేనివి ఆస్తులు చాలా ఉంటాయి కదండి. అయితే ఆయన అఫీషియల్గా మాత్రం 840 కోట్లు ప్రకటించాడు. అందుకనే ఇతను దేశంలోనే, అందులో ముఖ్యంగా చెప్పాలంటే దక్షిణ భారతదేశంలోనే అత్యధిక ఆస్తులు ఉన్నటువంటి ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధి. ఈయన 1990 నుంచి 2019 మొన్నట లాస్ట్ ఇయర్ జూలై వరకు అనుకుంటా ఆయన అనేక రకాలైన మంత్రి పదవుల్ని నిర్వహించాడు. కనకపుర నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా గెలుస్తూనే ఉన్నాడు, మధ్య మధ్యలో ఓడిపోవడం జరిగింది. సరే, మొత్తానికైతే ఈయన ఇన్ఫ్లుయెన్స్డ్ ఒక ప్రజాప్రతినిధి అన్నమాట. సో ఈయన ఆస్తులు 840 కోట్లని చెప్పుకున్నాం కదా అఫీషియల్గా. అన్అఫీషియల్గా చాలా ఉంటాయి. ఎందుకంటే ఈయన మీద తరచుగా ఈడీ వాళ్ళు కానీ, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ రైడ్ చేస్తూనే ఉన్నారు. దాంట్లో సుమారుగా మొన్న ఈ 2020లోనే మొన్న ఈ మధ్య ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మళ్ళీ ఒకసారి రైడ్ చేస్తే వాళ్ళకి 72 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు దొరికాయి. అవన్నీ కూడా ఈ ఆస్తుల దాంట్లోకి పరిగణలోకి రాలేదన్నమాట. అంటే వెల్లడించని అక్రమాస్తులు అనమాట అవన్నీ. 72 కోట్లు అంటే మామూలుగా రైడ్ చేస్తేనే ఒక్క కనకపుర కనకపుర నియోజకవర్గంలోనే ఉన్నటువంటి ఆయన సొంత జిల్లాలో, సొంత ఇంట్లోనే 72 కోట్లు విలువైన ఆస్తి పత్రాలు దొరికాయంటే ఆయనకి ఢిల్లీలో, చెన్నైలో, తర్వాత బెంగళూరు, తర్వాత ఇంకా చాలా చోట్ల, ఇంకా తెలియని ప్రదేశాల్లో కూడా ఆయనకి ఆస్తులు, అంటే స్థిరాస్తులు కానివ్వండి, చరాస్తులు కానీ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తవ్వి రైడింగ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారన్నమాట. కర్ణాటకలో ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లు జరిగిన రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది డికే శివకుమారే. ఆయన తమ్ముడు కూడా డికే సురేష్ కూడా పొలిటికల్ లీడరే. ఆయన ఈ డికే శివకుమార్ గారు 1990 నుంచి
మొన్న 2019 వరకు రకరకాల మంత్రి పదవులు నిర్వహించుకున్నారని చెప్పాను కదా. కుమారస్వామి సీఎంగా ఉన్నప్పుడైతేనేమి, సిద్ధరామయ్య సీఎంగా ఉన్నప్పుడైతేనేమి, తర్వాత బంగారప్ప సీఎంగా ఉన్నప్పుడైతేనేమి ఆయన రకరకాల మినిస్ట్రీలు నిర్వహించారు. అప్పుడు 2017 అనుకుంటా గుజరాత్ ఎలక్షన్స్ అప్పుడు ఒక 42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని అక్కడి నుంచి ఎత్తకొచ్చి బెంగళూరులోని తన రిసార్ట్స్ లో దాచిన మహానుభావుడు కూడా డికే శివకుమార్ గారే. సో అంత ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ అనమాట ఈయన. బిహైండ్ ది కట్టె నుండి బిహైండ్ ది స్క్రీన్ నుండి బాగా మ్యాజిక్ స్టెప్స్ అన్ని చేస్తుంటారని పేరుంది ఈయనకి. సో అదే విధంగా ఈయన అఫీషియల్ గా ప్రకటించేసే ఆస్తులు విలువ 840 crores అని చెప్పుకున్నాం కదా. సో అనఫిషియల్ గా చాలా ఆస్తులు ఉన్నాయి. అందుకనే ఈయన రిచెస్ట్ ప్రజాప్రతినిధి అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ వీడియోని చూసినందుకు, అదేవిధంగా మా ఛానల్లో ఇలాంటి వీడియోలు, ఇంట్రెస్టింగ్ వీడియోలు, తర్వాత అన్ని వీడియోలు చూస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. జై హింద్.